హలో అండి, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో చూసుకోండి, ఈ వీడియోలో రాష్ట్రము అలాగే మనకి కేంద్ర పాలిత ప్రాంతాలు యొక్క ముఖ్యమంత్రులు ముఖ్యమంత్రులు, అలాగే గవర్నర్లు, అలాగే రాజధానులు, అలాగే ప్రపంచ వారసత్వ సాంస్కృతిక ప్రదేశాలు, వీటన్నిటినీ కూడా మనం ఈ వీడియోలో కవర్ చేద్దాం. సో లేటెస్ట్గా జరిగిన చేంజెస్ అన్నిటినీ కూడా మనం ఈ వీడియోలో కవర్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ హోల్ పీడిఎఫ్ వచ్చేసి మనకి టెలిగ్రామ్ ఛానల్, గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్ యూట్యూబ్ ఛానల్లో ఉంటుందండి. అలాగే వాట్సాప్ ఛానల్లో కూడా మనం అప్లోడ్ చేస్తాం. సేమ్ నేమ్తో వాట్సాప్ ఛానల్ కూడా ఉంది. సో తప్పకుండా జాయిన్ అవ్వండి అందరూ. సో ఓకే, ఫస్ట్ మనం చూసుకుంటే ఎన్ని ఉన్నాయండి రాష్ట్రాలు? మనకి 28 రాష్ట్రాలు ఉన్నాయి, అలాగే 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. ఓకేనా? సో మొదటగా మనం ఈ 28 రాష్ట్రాల గురించి మనం చూద్దాం. సో ముందుగా మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ మనం మ్యాప్లో ఇక్కడ చూడొచ్చు, అందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్, అవునా? ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ గారు, అలాగే రాజధాని వచ్చేసి అమరావతి. ఓకేనా? సో అలాగే తెలంగాణ అందరికీ తెలుసు కదా, ఇక్కడ మనకి కనిపిస్తుంది తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి గారు, అలాగే గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గారు, అలాగే రాజధాని వచ్చేసి హైదరాబాద్, అందరికీ తెలుసు. ప్రపంచ వారసత్వ సాంస్కృతిక ప్రదేశాలు చూసుకుంటే మనకి కాకతీయ రుద్రేశ్వర దేవాలయం, దీన్నే మనం రామప్ప దేవాలయం అని అంటాము. దీన్ని యునెస్కో 2021లో గుర్తించడం జరిగిందనమాట. సో నెక్స్ట్ మనం చూసుకుంటే కర్ణాటక, ఇక్కడ చూడొచ్చు మీరు మ్యాప్లో, అందరికీ తెలుసు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, గవర్నర్ తావర్చంద్ గెహ్లాట్, రాజధాని వచ్చేసి బెంగళూరు. అలాగే ప్రపంచ వారసత్వ సాంస్కృతిక ప్రదేశాలు ఒక 3 ఉన్నాయండి ఇక్కడ మనకి కర్ణాటకలో. మొదటిది హంపీలో స్మారక కట్టడాల సమూహం, అలాగే పట్టడకల్ వద్ద స్మారక కట్టడాల సమూహం, అలాగే హోయసల పవిత్ర బృందాలు. ఇది 2023లోని మనకి యునెస్కో గుర్తించడం జరిగింది. సో నెక్స్ట్ చూసుకుంటే తమిళనాడు ఇక్కడ మీరు మ్యాప్లో చూడొచ్చు. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, గవర్నర్ రవీంద్ర నారాయణ రవి, రాజధాని వచ్చేసి చెన్నై. అండ్ ప్రపంచ వారసత్వ సాంస్కృతిక ప్రదేశాలు మనం చూసుకుంటే 2 కనిపిస్తున్నాయి. మహాబలిపురంలో స్మారక కట్టడాల సమూహం, అలాగే గ్రేట్ లివింగ్ చోళా దేవాలయాలు అనమాట. సో నెక్స్ట్ చూసుకుంటే కేరళ, ఇక్కడ మీరు చూడొచ్చు మ్యాప్లో కేరళని. ముఖ్యమంత్రి పినరాయి విజయన్, గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్, రాజధాని వచ్చేసి తిరువనంతపురం. సో నెక్స్ట్ చూసుకుంటే గోవా, ఈ చిన్న రెడ్ డాట్ ఉంది కదా, ఇది మనకి గోవా అనమాట. ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, గవర్నర్ పిఎస్ శ్రీధరన్ పిల్లై, రాజధాని వచ్చేసి పనాజీ. అలాగే ప్రపంచ వారసత్వ సాంస్కృతిక ప్రదేశాలు చూసుకుంటే గోవా చర్చిలు మరియు కాన్వెంట్లు. ఓకేనా? సో నెక్స్ట్ చూసుకుంటే మహారాష్ట్ర, ఇక్కడ చూస్తున్నారు మీరు మహారాష్ట్ర. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, గవర్నర్ సిపి రాధాకృష్ణన్, రాజధాని వచ్చేసి ముంబై, అలాగే శీతాకాలం రాజధాని నాగ్పూర్గా మనం చెప్పుకోవచ్చు. ప్రపంచ వారసత్వ సాంస్కృతిక ప్రదేశాలు మనం చూసుకుంటే అజంతా గుహలు, ఎల్లోరా గుహలు, ఎలిఫెంటా గుహలు, అలాగే ఛత్రపతి శివాజీ టెర్మినస్, గతంలో దీన్నే విక్టోరియా టెర్మినస్ అని పిలిచేవారు. అలాగే ముంబై యొక్క విక్టోరియన్ గోతిక్ మరియు ఆర్ట్ డెకో బృందాలు. ఇవన్నీ కూడా మనకి ప్రపంచ వారసత్వ సాంస్కృతిక ప్రదేశాలుగా చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ చూసుకుంటే ఛత్తీస్గఢ్, మ్యాప్లో ఇక్కడ చూస్తున్నారు కదా రెడ్, ఇది మనకి ఛత్తీస్గఢ్ అనమాట. ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి, అలాగే గవర్నర్ రామన్ దేకా, రాజధాని వచ్చేసి అటల్ నగర్. ఇంతకుముందు దీన్ని రాయ్పూర్ ఉండేది దీని పేరు, దీన్ని అటల్ నగర్గా మార్చారు. సో నెక్స్ట్ చూసుకుంటే ఒడిశా, ఇక్కడ మీకు కనిపిస్తుంది ఒడిశా. ముఖ్యమంత్రి వచ్చేసి మోహన్ చరణ్, గవర్నర్ హరిబాబు కంబంపాటి, రాజధాని భువనేశ్వర్ అండి. ప్రపంచ వారసత్వ సాంస్కృతిక ప్రదేశాలు చూసుకుంటే సూర్య దేవాలయం కోనార్క్. సో నెక్స్ట్ చూసుకుంటే మధ్యప్రదేశ్, ఇక్కడ కరెక్ట్గా మధ్యలో ఉంది కదా మధ్యప్రదేశ్, మీరు ఇక్కడ చూడొచ్చు మ్యాప్లో. ముఖ్యమంత్రి మోహన్ యాదవ్, గవర్నర్ మంగూబాయ్ చాగన్బాయ్ పటేల్, రాజధాని వచ్చేసి భోపాల్ అండి. అలాగే ప్రపంచ వారసత్వ సాంస్కృతిక ప్రదేశాలు చూసుకుంటే ఖజురహో గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్, అలాగే సాంచీ వద్ద బౌద్ధ స్మారకాలు, అలాగే బింబెట్కా రాక్ షెల్టర్స్ అన్నమాట. ఓకేనా? సో నెక్స్ట్ చూసుకుంటే గుజరాత్, ముఖ్యమంత్రి చూసుకోండి గుజరాత్, ఇక్కడ చూడొచ్చు మీరు మ్యాప్లో. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, గవర్నర్ ఆచార్య దేవ్రత్, రాజధాని వచ్చేసి గాంధీనగర్. ప్రపంచ వారసత్వ సాంస్కృతిక ప్రదేశాలు చూసుకుంటే చంపనేర్ పావ్గఢ్ పురావస్తు పార్క్, రాణికి వావ్, దీన్ని క్వీన్స్ స్టెప్వెల్ అంటారు, పటాన్ గుజరాత్. అహ్మదాబాద్ యొక్క చారిత్రక నగరం, అలాగే ధోలవీర హరప్పా నగరం. ఓకే, సో నెక్స్ట్ చూసుకుంటే జార్ఖండ్, ఇక్కడ చూడొచ్చు మీరు మ్యాప్లో. ముఖ్యమంత్రి
హేమంత్ సోరెన్, గవర్నర్ సంతోష్ కుమార్ గంగ్వార్, రాజధాని వచ్చేసి రాంచీ అండి, రాంచీ. సో నెక్స్ట్ చూసుకుంటే పశ్చిమ బెంగాల్, ఇక్కడ మీరు చూడొచ్చు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, గవర్నర్ సివి ఆనందా బోస్, రాజధాని వచ్చేసి కోల్కతా. ప్రపంచ వారసత్వ సాంస్కృతిక ప్రదేశాలు చూసుకుంటే సుందర్బన్స్ నేషనల్ పార్క్, అలాగే శాంతినికేతన్ని 2023లో యునెస్కో గుర్తించింది. సో నెక్స్ట్ చూసుకుంటే బీహార్, ఇక్కడ చూడొచ్చు మీరు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, రాజధాని వచ్చేసి పాట్నా అండి. ప్రపంచ వారసత్వ సాంస్కృతిక ప్రదేశాలు మనం చూసుకుంటే బోధ్ గయా వద్ద మహాబోధి ఆలయ సముదాయం, అలాగే నలందా మహావీర పురావస్తు ప్రదేశం, నలందా బీహార్. సో నెక్స్ట్ చూసుకుంటే మనకి రాజస్థాన్, ఇక్కడ చూడొచ్చు మీరు రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ, గవర్నర్ హరిబౌ కిషన్ రావ్ బాగ్డే, రాజధాని జైపూర్ అండి. ప్రపంచ వారసత్వ సాంస్కృతిక ప్రదేశాలు మనం చూసుకుంటే కియోలాడియో నేషనల్ పార్క్, ది జంతర్ మంతర్, రాజస్థాన్ యొక్క కొండకోటలు, అలాగే జైపూర్ సిటీ రాజస్థాన్. ఇవన్నీ కూడా మనకి ప్రపంచ వారసత్వ సాంస్కృతిక ప్రదేశాలు అనమాట. సో నెక్స్ట్ చూసుకుంటే ఉత్తరప్రదేశ్, ఇక్కడ మీరు చూడొచ్చు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనందీబెన్ పటేల్, రాజధాని వచ్చేసి లక్నో అండి. ప్రపంచ వారసత్వ సాంస్కృతిక ప్రదేశాలు చూసుకుంటే ఆగ్రా కోట, తాజ్మహల్, అలాగే ఫతేపూర్ సిక్రీ. సో నెక్స్ట్ చూసుకుంటే సిక్కిం, ఈ చిన్నది ఉంది కదా రెడ్ డాట్, ఇది సిక్కిం అనమాట. సీఎం ప్రేమ్ సింగ్ తమాంగ్, ఇతన్నే పిఎస్ గోలే అని కూడా అంటారు, గవర్నర్ ఓం ప్రకాష్ మాథుర్, రాజధాని వచ్చేసి గ్యాంగ్టాక్ అండి. ప్రపంచ వారసత్వ సాంస్కృతిక ప్రదేశాలు చూసుకుంటే మనకి కాంచనజంగా నేషనల్ పార్క్. సో నెక్స్ట్ చూసుకుంటే అరుణాచల్ ప్రదేశ్, ఇక్కడ మీరు చూడొచ్చు అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పేమా ఖాండు, అలాగే గవర్నర్ కైవల్య త్రివిక్రమ్ పర్నాయక్, రాజధాని వచ్చేసి ఇటానగర్. సో నెక్స్ట్ చూసుకుంటే అస్సాం ఇక్కడ చూడొచ్చు మీరు ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ, గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య, అలాగే రాజధాని వచ్చేసి డిస్పూర్ అండి. ఇక్కడ చూసుకోండి ప్రపంచ వారసత్వ సాంస్కృతిక ప్రదేశాలు, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఈ బిట్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. కజిరంగా నేషనల్ పార్క్, అలాగే మానస్ వన్యప్రాణి అభయారణ్యం, అలాగే 2024లో యునెస్కో గుర్తించింది ఇదేని మోయిదమ్స్ ది మౌండ్ బరియల్ సిస్టమ్ ఆఫ్ ది అహోమ్ డైనాసిటీ, రాజవంశం. ఓకేనా? సో మోయిదమ్స్ వెరీ ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోవాలి మీకు. అస్సాం మోయిదమ్స్ యునెస్కో గుర్తించడం జరిగింది 2024లోని. సో లాస్ట్ ఇయర్ కేవలం ఇది ఒకటే గుర్తించింది అనమాట యునెస్కో. సో ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ కింద మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ నాగాలాండ్, సీఎం నిఫియూ రియో, గవర్నర్ లా గణేషన్, రాజధాని వచ్చేసి కోహిమా. సో నెక్స్ట్ చూసుకుంటే మేఘాలయ, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా మేఘాలయ, కోన్రాడ్ కోంకల్ సంగ్మా వచ్చేసి ముఖ్యమంత్రి, అలాగే గవర్నర్ సిహెచ్ విజయశంకర్, అలాగే రాజధాని వచ్చేసి షిల్లాంగ్ అండి. సో నెక్స్ట్ చూసుకుంటే మణిపూర్ ఇక్కడ మీరు చూడొచ్చు ముఖ్యమంత్రి ఎన్ బిరేన్ సింగ్, గవర్నర్ అజయ్ కుమార్ భల్లా, అలాగే రాజధాని వచ్చేసి ఇంపాల్. సో నెక్స్ట్ చూసుకోండి త్రిపుర, ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా త్రిపుర, ముఖ్యమంత్రి మాణిక్ సాహా, గవర్నర్ ఇంద్రసేనారెడ్డి, రాజధాని వచ్చేసి అగర్తలా అండి. సో నెక్స్ట్ చూసుకుంటే మిజోరాం, ఇక్కడ మీకు కనిపిస్తుంది మిజోరాం, సీఎం పియు లాల్దు హోమా, గవర్నర్ విజయ్ కుమార్ సింగ్, రాజధాని వచ్చేసి ఐజ్వాల్. సో నెక్స్ట్ హర్యానా, ఇక్కడ మీకు కనిపిస్తుంది హర్యానా మ్యాప్లో, ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైని, గవర్నర్ బండారు దత్తాత్రేయ, రాజధాని వచ్చేసి చండీగఢ్ అండి. సో నెక్స్ట్ చూసుకుంటే పంజాబ్, ఇక్కడ మీకు కనిపిస్తుంది ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మన్, గవర్నర్ గులాబ్ చంద్ కటారియా, రాజధాని వచ్చేసి చండీగఢ్. సో నెక్స్ట్ చూసుకుంటే ఉత్తరాఖండ్ ఇక్కడ మీకు కనిపిస్తుంది ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి, గవర్నర్ గుర్మీత్ సింగ్, అలాగే రాజధాని డెహ్రాడూన్, అలాగే వేసవి రాజధాని వచ్చేసి గైర్సైన్ అండి. అలాగే ప్రపంచ వారసత్వ సాంస్కృతిక ప్రదేశాలు చూసుకుంటే ఒకటి కనిపిస్తుంది మనకి ఇక్కడ నందాదేవి మరియు వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్స్. సో నెక్స్ట్ చూసుకుంటే హిమాచల్ ప్రదేశ్, ఇక్కడ చూడొచ్చు మీరు హిమాచల్ ప్రదేశ్, ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు, గవర్నర్ శివప్రతాప్ శుక్లా, రాజధాని వచ్చేసి సిమ్లా వేసవ రాజధాని అయితే, శీతాకాలం రాజధాని వచ్చేసి ధర్మశాల అనమాట. ప్రపంచ వారసత్వ సాంస్కృతిక ప్రదేశాలు మనం చూసుకుంటే గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ కన్జర్వేషన్ ఏరియా
ఓకేనా. సో నెక్స్ట్ ఓకే 28 రాష్ట్రాల గురించి మనం చూసాం. ఇప్పుడు 8 కేంద్రపాలిత ప్రాంతాల గురించి మనం చూద్దాం. సో మొదటగా చూసుకుంటే అండమాన్ అండ్ నికోబార్ దీవులు. చూడండి ఇక్కడ రెడ్ కలర్లో చిన్న చిన్న దీవులు కనిపిస్తున్నాయి. ఇవన్నిటిని కలిపి మనం అండమాన్ అండ్ నికోబార్ దీవులు అని పిలుస్తాం. లెఫ్టినెంట్ గవర్నర్ ఉంటారు లేదా అడ్మినిస్ట్రేటర్ ఉంటారు, కొన్నిటికి చీఫ్ మినిస్టర్ ఉంటారు. సో ఒకదానికి మాత్రం ఢిల్లీకి మాత్రం చీఫ్ మినిస్టర్ ఉంటారు అనమాట, ముఖ్యమంత్రి ఉంటారు. మిగతా వాటికి లెఫ్టినెంట్ గవర్నర్ కానీ లేదు అంటే అడ్మినిస్ట్రేటర్ కానీ ఉంటారనమాట. సరే, అండమాన్ అండ్ నికోబార్ దీవులకి అయితే లెఫ్టినెంట్ గవర్నర్ ఉన్నారు డికే జోషి, రాజధాని పోర్ట్ బ్లేర్. అలాగే చండీగఢ్ ఇక్కడ చూస్తున్నారు కదా రెడ్ డాట్, అడ్మినిస్ట్రేటర్ ఉన్నారు గులాబ్ చంద్ కటారియా, రాజధాని చండీగఢ్. అలాగే దాద్రా మరియు నాగర్ హవేలీ అండ్ డామన్ అండ్ డియూ ఇక్కడ చూడండి ఈ 2 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ 2 అనమాట. అడ్మినిస్ట్రేటర్ ఉన్నారు ప్రఫుల్ పటేల్, రాజధాని డామన్. నెక్స్ట్ చూసుకుంటే ఢిల్లీ ఇక్కడ కనిపిస్తుంది కదా మనకి ఢిల్లీ, ముఖ్యమంత్రి ఉన్నారు అతీషి మర్లేనా. అతీషి ఏంటి కేజ్రీవాల్ గారు ఉండేవారు, అతీషి ఇప్పుడు కొత్తగా వచ్చారు. లెఫ్టినెంట్ గవర్నర్ కూడా ఉన్నారు వినయ్ కుమార్, రాజధాని ఢిల్లీ. ప్రపంచ వారసత్వ సాంస్కృతిక ప్రదేశాలు చూసుకుంటే హుమయూన్ సమాధి ఢిల్లీ, అలాగే కుతుబ్ మినార్ మరియు దాని స్మారక చిహ్నాలు, అలాగే రెడ్ ఫోర్ట్ కాంప్లెక్స్. సో నెక్స్ట్ చూసుకుంటే జమ్మూ అండ్ కాశ్మీర్ చూసుకోండి, ఇది పొలిటికల్ మ్యాప్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ లదాఖ్ అనమాట. ఇది పొలిటికల్ మ్యాప్ అండి ఇది. లెఫ్టినెంట్ గవర్నర్ చూసుకుంటే మనోజ్ సిన్హా, అలాగే రాజధాని శీతాకాలం రాజధాని జమ్మూ అయితే వేసవ రాజధాని శ్రీనగర్. సో నెక్స్ట్ చూసుకుంటే లక్షద్వీప్ చూసుకుంటే చిన్న రెడ్ డాట్స్ కనిపిస్తున్నాయి, ఈ దీవులన్నీ కలిపి లక్షద్వీప్ అవుతాయి అన్నమాట. సో అడ్మినిస్ట్రేటర్ ఉన్నారు ప్రఫుల్ పటేల్, రాజధాని కవరట్టి. పుదుచ్చేరి చూసుకోండి ఈ 4 పాయింట్స్ ఉన్నాయా, 4 పాయింట్స్ కలిపి పుదుచ్చేరి అవుతుంది. ముఖ్యమంత్రి ఉన్నారు ఎన్ రంగస్వామి. ఓకే, ఢిల్లీకి మరియు పుదుచ్చేరికి కూడా ముఖ్యమంత్రి ఉన్నారు. ఓకేనా, ఎన్ రంగస్వామి. అలాగే లెఫ్టినెంట్ గవర్నర్ కె కైలాష్ నాథన్, రాజధాని వచ్చేసి పాండిచ్చేరి. సో నెక్స్ట్ చూసుకుంటే లదాఖ్ మీరు చూడొచ్చు, లెఫ్టినెంట్ గవర్నర్ బిడి మిశ్రా, అలాగే రాజధాని లే మరియు కార్గిల్. 2 రాజధానులు ఉన్నాయి లదాఖ్. ఇది పొలిటికల్ మ్యాప్ అనమాట. సో ఓకే గైస్, సో నెక్స్ట్ వీడియోస్లో మరిన్ని రీసెంట్ టాపిక్స్ కూడా మనం చూద్దాం, కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ కూడా. సో ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కింద కామెంట్ చేయండి. సో ఓకే దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. Bye-bye.